హాయ్ స్టూడెంట్స్, నేను మీ కిషోర్ సాని. అందరూ ఎలా ఉన్నారు? మనం ఏజెస్ లో పార్ట్ 2 చేస్తున్నాము. ఇప్పుడు రెండో భాగం చేస్తున్నాము. 5 years ago the sum of ages of A and B is 60 years. At present the ratio between their ages is 4:3. Find the present age of A. ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో నేను చెప్పే మెయిన్ పాయింట్ ఒకటే, నీకు ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకో, రేషియో అనే వాల్యూ మస్ట్ బి ఎట్ సేమ్ ప్లేస్. అంటే నిష్పత్తి మరియు వయసులు మొత్తం ఎప్పుడు కూడా ఒకే చోట ఉండాలి. బట్ ఈ 60 years ఎప్పుడు? 5 years ago కదా, 60 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం కదా. సపోజ్ దీనికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నీకు ఇది ప్రజెంట్ అనుకోమా, ఇది ప్రజెంట్, ఇది ప్రస్తుతం. ఓకే, ఈ ప్రస్తుతంలో నా ఏజ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 years అనుకో. అట్ ప్రజెంట్ మై ఏజ్ ఇస్ 20 years అన్నాము. 5 years తర్వాత, ఆఫ్టర్ 5 years తర్వాత నా ఏజ్ ఎంత అన్నాము అనుకో. ప్రస్తుతం 20 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాల తర్వాత కూడా 20 ఉంటుందా? పోనీ వయసు పెరుగుతుందో తగ్గుతుందో అనేది కావాలనుకో. ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 20 years అయితే 5 years ఆఫ్టర్ ఎంతో కావాలి. అంటే 20 ప్లస్ ఎంత? 5 అవుతుంది. 20 ప్లస్ 5 years ఎంత? 25 అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం నా వయసు 30 సంవత్సరాలు అనుకున్నాము. ప్రస్తుతం నా వయసు 30 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల తర్వాత నా వయసు ఎంత అన్నాము అనుకో. ప్రస్తుతం 30 ఉంది, 5 సంవత్సరాల తర్వాత వయసు ఎంత అంటే 35 అవుతుంది. 30 ప్లస్ 5 అవుతుంది. ఈ వాల్యూ మధ్య బట్టి ఇది ఎంత అంటే ఇది 35 అవుతుంది. సపోజ్ 40 సంవత్సరాలు ఉంది, 40 సంవత్సరాలు ఉంది. ఆ 40 సంవత్సరాల్లో ఏ కామా బి అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు అనుకో. ఏ కామా బి అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. 40 సంవత్సరాలు ఉన్నాయి. 40 సంవత్సరాల్లో ఏ కామా బి అనే వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఆ ఇద్దరిని కనుక మనం 5 years తర్వాతకి తీసుకురావాలంటే ఈ 40 ఉంది కదా, ఒక్కోళ్ళకి 5 యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి? ఒకటికి 5 యాడ్ చేస్తే ఇద్దరికి ఎంత యాడ్ చేయాలి అనేది కావాలి. ఇది 40 ప్లస్ 10 వాల్యూ ఈక్వల్స్ ఎంత? 50 years, 50 సంవత్సరాలు. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఒకటి, ముందుకెళ్తే ప్లస్ చేయాలి చెప్పాలి. ముందుకెళ్తే ప్లస్ చేయాలి, వెనక్కి వెళ్తే మైనస్ చేయాలి. ముందుకెళ్తే ప్లస్ చేయాలి, వెనక్కి వెళ్తే మైనస్ చేయాలి. ఫార్వర్డ్ అంటే ప్లస్ చేయాలి, బ్యాక్వర్డ్ అంటే మైనస్ చేయాలి. ఇప్పుడు ఇదే 40 years ఇచ్చాడు, ఇదే 40 years ఇచ్చాడు. ఒకవేళ నాకు 5 సంవత్సరాల క్రితం కావాలని అనుకో, 5 years ago కావాలని అనుకో, ఇద్దరు కన్నాడు అనుకో 40లో. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు ఏ కామా బిఏలో ఇద్దరు ఉన్నారు కదా. ఈ 40లో ఏ అండ్ బిఏలో 2 members ఉన్నారు. 5 years బ్యాక్ కింద చెప్పాలి. అంటే ఒక్కోడికి 5 years మైనస్ చేయాలి చెప్పాలి. ఒక్కోడికి ఎంత మైనస్ చేయాలి? 5 మైనస్ చేస్తే 10 మైనస్ చేస్తే 40లో 10 మైనస్ చేస్తే వాల్యూ ఈక్వల్స్ ఎంత? 30. నేను చెప్తున్న పాయింట్ అంటే ముందుకెళ్తేనేమో ప్లస్ చేయాలి, వెనక్కి వెళ్తే మైనస్ చేయాలి. ముందుకెళ్తే ప్లస్ చేయాలి, వెనక్కి వెళ్తే మైనస్ చేయాలి. ఫార్వర్డ్ అంటే ప్లస్, బ్యాక్వర్డ్ అంటే మైనస్. సో ఈ పాయింట్ మీద మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం చేస్తున్నాము. ఇది మోడల్ నెంబర్ 2. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడు. ఓకే, 5 years ago the total age 60 years అన్నాడు. The ratio between at present ratio between their ages is 4:3. ప్రస్తుతం వారి వయసు నిష్పత్తి 4:3 అన్నాడు. ప్రస్తుతం వారి వయసు నిష్పత్తి 4:3. నా ఉద్దేశం ఏంటంటే రేషియో అనే వాల్యూ మస్ట్ బి ఎట్ సేమ్ ప్లేస్. నిష్పత్తి మరియు వయసును మొత్తం ఎల్లప్పుడూ ఒకే చోట ఉండాలా, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఉన్న ఈ 16 తీసుకెళ్ళి ఇక్కడ రాయాలా. మరి రాయొచ్చు కదా సార్ అంటే అనుకోవచ్చు మనకి, కానీ రాయాలంటే ఇక్కడున్న 60లో పెరుగుదల ఉంటుందో తగ్గుదల ఉంటుందో చూడు. ఇక్కడ ఉన్న ఈ 60 సంవత్సరాలు ఇక్కడ తీసుకురావాలి. ఎన్ని ఇయర్స్ ఎగో అన్నాడు? 5 years ago అన్నాడు. 5 సంవత్సరాల క్రితం అన్నాడు. అంటే 5 సంవత్సరాల క్రితం ఏ కామా బి అనే ఇద్దరు ఉన్నప్పుడు ప్రస్తుతానికి రావంటే ఒక్కోడికి 5 పెంచాలి, అంతే కదా. ఒకటికి 5 అయితే ఇద్దరికి ఎంత? 10 కదా. 5 ప్లస్ 5 చేస్తే ఎంత? 10. 60 ప్లస్ 10 చేస్తే వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే 70. 70 సంవత్సరాలు. 70లో ఏ అంటే 4 భాగాలు, బి అంటే 3 భాగాలు. ఇది 4 భాగాలు, ఇది 3 భాగాలు అంటే మొత్తం ఎన్ని భాగాలు? 7 భాగాలు. 7 parts 70. ఈ 70 ఎలా వచ్చిందంటే 5 సంవత్సరాల క్రితం ఏ మరియు బి యొక్క వయసులో మొత్తం 60 అయినప్పుడు ప్రస్తుతం కూడా 60 ఉండదు కదా. ఒకడు ముందుకు వస్తే 5 సంవత్సరాలు అయితే ఇంకోటి ముందుకు వస్తే 5 సంవత్సరాలు. ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్యాప్ 5 years కాబట్టి. 60 ప్లస్ 10 చేస్తే 70. ఇది 7 parts 70 అయితే ఏ కావాలన్నా అనుకోమా. ఫర్ ఎగ్జాంపుల్ 4 parts కనుక్కోవాలి. 7 పదులు 70 కాబట్టి ఇది కూడా 4 పదులు ఎంత అంటే 40. 40 years ఆన్సర్. 7 into 10 చేస్తే 70 కాబట్టి 4 into 10 చేస్తే 40 years అన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇక్కడ మోడల్ నెంబర్ 2లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ముందుకెళ్తే ప్లస్ చేయాలి చెప్పాలి. ముందుకెళ్తే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. వెనక్కి వెళ్తే ఏం చేయాలి? మైనస్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ కొద్దిగా ఇంకొక లెక్క చేద్దాం. 5 years ago the sum of ages of A and B is
ఫర్ ఎగ్జాంపుల్ 90 years అన్నాడు. అట్ ప్రజెంట్ ద రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 7:3 అన్నాడు. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అన్నాడు. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత? సపోజ్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమనంటే ఏజెస్ రేషియో ఎప్పుడు ఇచ్చాడు? ప్రజెంటే కదా. ఏజెస్ యొక్క రేషియో ప్రజెంట్ కాబట్టి ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత? ఇది 7:3, 7:3. ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత? 7:3. అండ్ 5 years ago their total age is 90 years. 5 years ago their total age is 90 years. ఇదేమో 90 సంవత్సరాలు, ఇది 7:3. ఇది 90 years, ఇదేమో 7:3. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ కొంచెం చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఇది 90 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల క్రితం అన్నాడు? 5 years ago అన్నాడు. 5 సంవత్సరాల క్రితం అన్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న 90ని ఇక్కడ షిఫ్ట్ చేసామనుకో, ఏనా కూడా ఒకటైతే ఒక 5 పెరగాల, ఏ కామా బి అనేవాడు ఇద్దరు ఉంటే 2 5లు 10 పెరగాల. ఒకవేళ ఏ అనేవాడు బి అనేవాడు సి అనేవాడు ముగ్గురు ఉంటే 3 5లు 15 పెరగాల. అది నేను చెప్పాను ఇక్కడ. సో ఇక్కడ ఉన్న 90ని మనం మార్చున్నాం చూడు, ఈ 90ని ఇక్కడ తీసుకురావాలి. ఎన్ని ఇయర్స్ అగో డిస్కషన్ 5 years ago, ఒక్కోళ్ళు 5 కలపాలి కాబట్టి ఇది 10 పెంచాలి. 60 + 10 చేయాలా ఎంత? సారీ 90 + 10 చేయాలి ఎంత? ఇది వాల్యూ ఈక్వల్స్ 100. 7 భాగాలు 3 భాగాలు అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత? 10 భాగాలు. ఇది 7 parts, 3 parts అంటే మొత్తం ఎన్ని parts? 10 parts కదా. ఆ 10 parts కి 100 years అవుతాయి. ఈ 100 ఎలా వచ్చింది? 90 + 10 చేస్తే 100 అన్నమాట. 10 భాగాలకి 100 అయినప్పుడు, 10 parts కి 100 అయినప్పుడు, 10 భాగాలకి 100 అయినప్పుడు ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అన్నాడు కదా. ఆ ఏ అంటే ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ మనకి? 7 parts ఉంది. ఆ 7 parts కనుక్కో. 10 10లు 100 కాబట్టి 7 10లు ఎంత? 70. ఆ 70 సంవత్సరాలు మన ఆన్సర్. 90 + 10 చేస్తే 100. 100కి 7 భాగాలు + 3 భాగాలు 10 భాగాలు. 10 10లు 100 కాబట్టి 7 10లు ఎంత? 70. నేను ఇక్కడ చెప్తున్న పాయింట్, నీకు చెప్తున్న పాయింట్ ఒకటే. ముందుకెళ్తే ప్లస్ చేయాలి. ముందుకెళ్తే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. వెనక్కి వెళ్తే మైనస్ చేయాలి. ఫార్వర్డ్ అంటే ప్లస్ చేయాలి, బ్యాక్వర్డ్ అంటే మైనస్ చేయాలి. ముందుకు వెళ్తున్నామంటే ప్లస్ చేసి తీసుకోవాలా, వెనక్కి వెళ్తున్నామంటే మైనస్ చేసి తీసుకోవాలా. ఇది మనకు కొంచెం అర్థమే కదా. సపోజ్ ఇంకొక ముగ్గురు ఇచ్చాడు, ఎలా చేస్తామో చూద్దాం. At 5 years of the sum of, suppose 5 years ago అనుకున్నా, ఇది 5 years after అన్నాడు అనుకో. 5 years after the sum of ages of A, B, C. A, B, C is 123 years. 123 years. The ratio between ages of A, B and C is ఇలా ఇచ్చాడు 3:4:5. And let us find the present age of A. Find the present age of A అన్నాడు. A యొక్క ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. 5 years after the sum of ages of A, B and C is 123 years. At present the ratio between their ages is 3:4:5. ఇది వాడు ఇచ్చిన. వాడు చెప్పిన పాయింట్ ఏంటి? ఇక్కడ నాకు చెప్పిన పాయింట్ ఇది ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో. ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు వాడు? ఇచ్చిన రేషియో ఇది నథింగ్ బట్ ఇది 3:4:5. ఆ తర్వాత నెక్స్ట్ 5 years after రేషియో, 5 సంవత్సరాల తర్వాత. 5 సంవత్సరాల తర్వాత వయసులో మొత్తం అనేది ఎంత అంటే 123 years. ఓకే, 123 years. గుర్తుపెట్టుకో, ఎగో అన్న కేసు ఇక్కడ రావాలా, ఆఫ్టర్ అన్న కేసు ఇక్కడ రావాలా. ఇప్పుడు ఉన్న 123 రేషియో ఎక్కడ ఉంటే అక్కడ తీసుకురావాలి. నువ్వు చూడు, ఇక్కడ 123 దగ్గర నిలబడు. ఆ 123 దగ్గర నుంచి మనం రావాలంటే, ఓకే, రేషియో దగ్గర రావాలంటే మనం వెనక్కి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్? మనకి బ్యాక్వర్డే కదా. సో కాబట్టి ఇక్కడ 123ని మనం ఇక్కడ తీసుకురావాలి, 123ని మనం వెనక్కి తీసుకురావాలి. 123 yearsని మనం వెనక్కి వచ్చామంటే 3 5లు ఎంత అంటే 15. 3 5 ఎంత అంటే 15. 15 మైనస్ చేయాలి. ఎందుకు మైనస్కి వెళ్తున్నామంటే వెనక్కి వెళ్తున్నాం కాబట్టి మైనస్. 123 నుంచి 15 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ అనేది ఎంత అంటే ఇది 108. ఇది 3 బాల్, ఇది 4 బాల్, ఇది 5 బాల్. 5 + 4 అంటే 9 + 3 అంటే ఎంత? 12. 12 భాగాలు 108 అయితే 12 parts కి 108 అయితే ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అన్నాడు. ఏ యొక్క ప్రస్తుత వయసు కావాలి కాబట్టి ఏంటి, ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ మనకి? 3 parts. ఆ 3 parts కి ఎంత అనేది కావాలి? 12 భాగాలు 108 అయితే 3 భాగాలకి ఎంత అనేది కావాలి? ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడము. ఇది 12 9s 108 కాబట్టి ఇది కూడా 3 9 ఎంత? 27. ఇక నేను చెప్పిన పాయింట్ ఒకటే గుర్తుపెట్టుకో.
ఎప్పుడైనా సరే ఒక వాల్యూని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే రేషియో అవసరం. ఆ రేషియో అండ్ వాల్యూ మస్ట్ బి అట్ సేమ్ ప్లేస్, ఒకే చోట ఉండాలనేది ఆ మీనింగ్ అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ మనకి 7 years తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 7 years తర్వాత సమ్ ఆఫ్ ఏబి అండ్ సిఈసి ఇట్లా ఇచ్చాడు. 7 సంవత్సరాల తర్వాత ఏబి మరియు సి యొక్క వయసుల మొత్తం అనేది ఓకే వయసుల మొత్తం అనేది ఒక 161 years అన్నాడు. 161 years అండ్ వాళ్ళ యొక్క వయసుల యొక్క నిష్పత్తి వచ్చేసి ఇది 3:4:7 అన్నాడు. 3:4:7. అయితే ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అని ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఇలా ఇచ్చాడు మనకి. 7 సంవత్సరాల తర్వాత ఏబిసి యొక్క వయసుల మొత్తం 161. ప్రస్తుతం వారి యొక్క వయసుల మధ్య నిష్పత్తి 3:4:7. అయితే ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అన్నాడు. నేనేమనంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో రాసుకో. ఇది ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు వాడు? 3:4:7 అన్నాడు. ఆ తర్వాత 7 years ఆఫ్టర్ వాళ్ళ యొక్క వయసులో మొత్తం ఎంత అంటే 161. 7 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం ఎంత? 161. ఇదేమో 3:4:7, అదేమో 7 years ఆఫ్టర్ 161. నా ఉద్దేశం ఏంటంటే రేషియో అండ్ వాల్యూ అనేది ఎప్పుడైనా సరే ఒకే చోట ఉండాలి. రేషియో అయినా అండ్ వాల్యూ అనేది మస్ట్ బి అట్ సేమ్ ప్లేస్. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 161 years ఉన్నాయి కదా, ఆ 161 years ని ఇక్కడ తీసుకురావాలి. 161 సంవత్సరాన్ని ఇక్కడ తీసుకొచ్చి రాయాలి. సో నేనేమంటే ఇక్కడ ఉన్న ఈ 161 ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలమ్మా. ఇది 161 అనేది ఒకళ్ళదా ఇద్దరదా ముగ్గురుదా? 161 అనేది ఒకళ్ళ ఇద్దరా ముగ్గురు అంటే ముగ్గురే కదా. ముగ్గురు అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 7 years కదా. 7 3 ఎంతంటే 21. ఆ 21 మైనస్ చేయాలి. 161 నుంచి 21 మైనస్ చేయాలి. ఎందుకు మైనస్కి వెళ్తున్నామంటే వెనక్కి వెళ్తున్నాం కాబట్టి మైనస్ చేయాలా, ముందుకు వెళ్తుంటే ప్లస్ చేయాలి. 161 నుంచి 21 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? ఇది 140 years, 140 సంవత్సరాలు. 140 years లో ఏ అంటే 3 parts, బి అంటే 4 parts, సి అంటే 7 parts, అంటే మొత్తం ఎన్ని parts? 14 parts. 14 భాగాలకి 140 అయితే 14 parts కి 140 అయితే ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఏ కావాలి కాబట్టి 3 parts కి ఎంతో కావాలి, 3 భాగాలకి ఎంతో కావాలి. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 30 years ఆన్సర్ అన్నమాట. ఇక నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, నేను చెప్తున్నాను. ముందుకెళ్తే ప్లస్ చేయాలి చెప్పాలి. ముందుకెళ్తే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. వెనక్కి వెళ్తున్నామంటే మైనస్ చేయాలి. ఫార్వర్డ్ అంటే ప్లస్ చేయాలి, బ్యాక్వర్డ్ అంటే మైనస్ చేయాలి. ముందుకెళ్తున్నామంటే ప్లస్ చేసి తీసుకోవాలా, వెనక్కి వెళ్తున్నామంటే మైనస్ చేసి తీసుకోవాలా. ఇది మోడల్ నెంబర్ 2. ఓకే, అందరికి అర్థమైంది అనుకున్నాను. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు కనుక అర్థం కాకపోతే మళ్ళీ వినండి. అప్పటికి అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి. ఇది మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 3లో మనం కలుద్దాము. రైట్.